ప్లేట్లో కూర వేశారు. కూర తర్వాత ఏమి ఉండాలి? కొంచెం గట్టిగా. రొట్టెలు ఉన్నాయా సార్? ఇప్పుడు కూర ఉంది కానీ రొట్టె లేదు. వాళ్ళు ఎవరు కూడా సార్ ప్లేట్లో కూర వేసాం కానీ మరి రొట్టె లేదు కదా సార్ అని అడగలేదు, టెన్షన్ పడలా. విచిత్రం ఏంటో తెలుసా? ఆ ప్లేట్లో కూర వేసుకున్నారో లేదో, గిల్గాలుకు 30 కిలోమీటర్ల దూరం బయల్ షాలిషా అనే ప్రాంతం నుండి ఒక వ్యక్తి నిన్నటి దినాన ప్రయాణం అయ్యాడండి. బైబిల్లో ఒక దిన ప్రయాణము అని రాస్తుంది. ఒక దిన ప్రయాణం 24 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల దూరం. నిన్నటి దినాన్ని ఎప్పుడో 20 రొట్టెలు తయారు చేసుకున్నాడు సార్. 20 రొట్టెలు తయారు చేసుకొని నిన్న బయలుదేరిన ఆయన ప్రయాణమై సరిగ్గా ఎప్పుడు వచ్చారో తెలుసా? వీళ్ళు ప్లేట్లో కూర వేసుకున్నప్పుడు వచ్చాడండి. ఇక్కడ మీకు ఒక అద్భుతమైన మాట చెప్తా. ఇది గనక మీకు అర్థమైతే దేనికి మీరు కలవరపడరు. ఏంటి ఆ మాట చెప్తాను. ఇప్పుడు వీళ్ళకు రొట్టెలు కావాల్సి వచ్చింది ఎప్పుడు? కూర వేసుకున్న తర్వాత ఇప్పుడు రొట్టెలు కావాల్సి వచ్చాయి. రొట్టెలు దేవుడు ఎప్పుడు సిద్ధపరిచాడు? పెద్దగా చెప్పాలి. అవసరం వచ్చింది ఎప్పుడు? అవసరం వచ్చింది ఇవాళ. సిద్ధపరిచింది ఎప్పుడు? నీ దేవుడు ఎవరో తెలుసా? నీకు అవసరత రాకమునిపే వనరులు ముందుగానే దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఇది నమ్మో. ఒకరోజు తల్లి ఏడ్చుకుంటా వచ్చింది, అయ్యా నా కూతురికి 30 సంవత్సరాల వయసు వచ్చిందయ్యా, దీన్ని పెళ్లి చేస్తానో లేదో నాకు దిగులుగా ఉందయ్యా, వెతికినా ఎక్కడా నాకు కనపడలేదయ్యా, ఈ కూతురు జీవితం ఇట్లాగే మిగిలిపోద్దేమో నాకు కలవరం అయిపోతుందయ్యా, ఏడుస్తుంది. నేను అన్నా, అమ్మా ఏం కలవరపడుకో, ఆల్రెడీ నీ కూతురికి అల్లుడిని దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఆ తల్లి నా వైపు చూసి, అయ్యా తెలుసా, మీకు తెలిసినట్లుగా ఏమైనా ఉంటే అడ్రస్ చెప్పండి అయ్యా అన్న. నేను అన్నా, వాళ్ళకి ఊరికే నేను చెప్పలేదమ్మా, ఆదికాండంలో నాకు తెలిసిందమ్మా అన్నాను. ఆదికాండంలో తెలిసిందా? అట్టెట్ట తెలిసిందయ్యా, నాకు అర్థం కాలేదే అన్న. నేనంట, అవ్వమ్మ పుట్టకు మునిపే ఆదామును కలుగు చేశాడు కదా, నీ కూతురు పుట్టకు మునిపే నీ కూతురు కల్లుని దేవుడు సిద్ధపరిచాడు. విశ్వసించి మాట, ఆ మాట అన్నాను లేదో, అద్భుతం. 3వ నెలలోనే చక్కటలు నా తల్లికి దేవుడు అనుగ్రహించాడు. బిడ్డలారా, సమస్య రాక మునిపే పరిష్కారాన్ని దేవుడు ముందుగానే నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు.